మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహం. రచయిత మహేంద్రనాథ్ గుప్తా. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్. శ్రీరామకృష్ణులు హూగ్లీ జిల్లాలోని కామర్పకూర్ గ్రామంలో జన్మించారు. కామర్పకూర్కి సమీపంలోనే వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించారు. శ్రీరామకృష్ణుల బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురుచూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉందని, తనను వారి వద్దకు తీసుకెళ్లగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని రమ్మన్నారు. ఆయన ఎలాంటి పరమహంస, కాషాయాంబరధరుడా అని విద్యాసాగర్ మాను అడిగారు. అందుకు మా ఇలా అన్నారు: లేదండి, ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్ర అంచు పంచ, చొక్కా ధరిస్తారు. పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాస్మణి నిర్మించిన కాళికాలయంలో ఒక గది ఆయన నివాసం. ఆయన గదిలో ఒక మంచం, దానిమీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు. అహర్నిశలు భగవచ్చింతనలోనే గడుపుతారు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది. బండి శ్యామ్ బజార్ దాటి అంహాట్ వీధి చేరుకుంది. అప్పుడు భక్తులు మనం బహదూర్ బాగాన్ దగ్గరకు వచ్చేశామన్నారు. శ్రీరామకృష్ణుడు బాలుడు మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్హాట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా రామకృష్ణులకు భావపరివర్తన అయ్యింది. పారవస్య స్థితి కలిగింది. బండి రాజా రామ్మోహన్ రాయ్ నివసించే ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావావస్థను గమనించకుండానే మా ఆ ఇంటిని చూపిస్తూ ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు. రామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ అలాంటి సంగతులు నాకిప్పుడు పట్టవు అన్నారు. ఆయన భావోన్మత్తులై ఉన్నారు. బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. మా చెయ్యి అందివ్వగా శ్రీరామకృష్ణులు బండి దిగారు. ప్రాంగణంలో నానా రకాల పువ్వుల మొక్కలున్నాయి. మా దారి చూపిస్తున్నాడు. రామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లాడి మాదిరి తమ చొక్కా గుండీను చూపిస్తూ, నా చొక్కా గుండీ ఊడిపోయింది, దీన్ని తప్పుగా విద్యాసాగర్ భావిస్తారా అని అడిగారు. లేదండి, దీన్ని గురించి పట్టించుకోవద్దు, మీ గురించి ఏదీ మరో విధంగా తీసుకోబడదు అన్నాడు మా. చిన్నపిల్లాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే రామకృష్ణులు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. విద్యాసాగర్ వయస్సు సుమారు 62 లేక 63 ఏళ్ళు ఉంటాయి. రామకృష్ణుల కంటే 16 లేక 17 ఏళ్ళు పెద్ద. రామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులో ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ 4 మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చున్నాడు. ఆ బల్లకు తూర్పుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది. బల్లకు పడమర దక్షిణాల్లో కుర్చీలున్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నారు. రామకృష్ణులను చూడగానే ఆయన్ను ఆహ్వానించటానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డారు. రామకృష్ణులు బెంచి తూర్పు వైపు పడమరాభిముఖంగా నిలబడ్డారు. బల్ల మీద ఎడమ చెయ్యి ఆంచి చిరపరిచయస్తుడిలాగా ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తున్నారు. భావావస్థలో చిరునవ్వు నవ్వారు. రామకృష్ణులు భావావేశులవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావటానికై మంచినీళ్లు తాగుతాను అంటున్నారు.
ఇంతలో ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు, స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచీ మీద కూర్చున్నారు. ఆ బెంచీ మీదనే ఒక మూల 16-17 సంవత్సరాల బాలుడొకడు కూర్చొని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరటానికై విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. రామకృష్ణులు సంపూర్ణ భావావిష్టులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసారాసక్తుడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా బాలుడు అన్నారు. విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్లు తెమ్మని చెప్పి, మాతో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకుంటారా అని అడిగారు. మా ఆ మాటకు అడ్డు చెప్పకపోవటంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్ళి తీపి పదార్థాలు తీసుకొని వచ్చారు. ఇవి భరద్వాన్ నుంచి వచ్చాయి అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. భవనాథ్, హజ్రాలు తమ వంతు స్వీకరించారు. మాకు వాటిని ఇవ్వబోతుంటే విద్యాసాగర్ ఇలా అన్నారు. ఓ, ఇతడు ఇంటి మనిషే, ఇతడి గురించి పట్టించుకోనక్కర్లేదు. ఒక యువ భక్తుణ్ణి గురించి చెబుతూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో ఇలా అన్నారు. ఇతడు మంచి యువకుడు, లోన మంచి సారం ఉంది. ఇతడు ఫల్గు నది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది, కానీ కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది. కొన్ని తీపి పదార్థాలు ఆరగించిన తరువాత చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాను. కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖిగా ఉన్నాను. అందరూ నవ్వారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి. నవ్వులు. శ్రీరామకృష్ణులు, ఓ కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా. మీరు విద్యాసాగరులు, మీరు క్షీరసాగరం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, సరే, మీరు అలాగే భావించుకోండి. విద్యాసాగర్ మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. అవి రజోగుణ ప్రవృత్తులైనా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుగుతుంది. ఇతరులు మంచి ఒనగూర్చే కార్యాలు రాజసికులైన ఈ రజస్సు సత్వం మూలం కాబట్టి చెడు ఏమీ చెయ్యదు. సుఖదేవుడు, ప్రభుత్తులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుని గురించి జ్ఞానాన్ని అందించటం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకుని వెళ్తాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టిపడుతుంది, పండదు. అలాంటి పండుకు, కాయకు తాజాతనం ఉండదు. పండుకు ఉన్న రుచి ఉండదు. అటూ కాదు, ఇటూ కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి, కానీ వాటి చూపు నేల మీద కుళ్ళిన శవాల మీదే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వసులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కళేబరాలను వెతుకులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి సంపదలు. ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చెయ్యడు, కానీ అతడు తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు, మా హైందవ ధర్మశాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు, కానీ విఫలులైనారు అని జవాబిచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్ర విహితమైన కర్మానుష్ఠాలను ఆచరించేవాడు.
జందం ధరించేవాడు. భగవంతుణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరునాడు మా విద్యాసాగర్ను అడిగాడు. భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్. అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా, మన జీవన సరళి ఎలా ఉండాలంటే ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గం కావాలి. ప్రతి వ్యక్తి లోకోపకరణం కోసం శాయశక్తులా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు. విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు. శ్రీరామకృష్ణులు: బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం. అది మాయకు అతీతమైనది. ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానం భక్తి ఉన్నాయి. అలాగే కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మం నిర్లిప్తం. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా. ధర్మాధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మాన్ని ఇవేమీ అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కానీ దీపం నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తాడు. దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ ఏమిటి అని అడుగుతావా? ఇవన్నీ జీవుడు పట్లనే. బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది, అది కాటు వేస్తే మరణిస్తారు. కానీ పాముకు ఏ హాని వాటిల్లదు. బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు పురాణాలు షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడినవి, అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవ్వరూ చెప్పలేకపోయారు. విద్యాసాగర్ తన మిత్రులతో: ఆహా, ఎంత మంచి మాట! ఆహా, ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. రామకృష్ణులు: ఒక తండ్రికి 2 కుమారులుండేవారు. బ్రహ్మ విద్య నేర్వడానికి ఇద్దరిని ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకుల వాసం నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుణ్ణి దగ్గరికి పిలిచి, నాయనా, నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకుని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాటైనా విడవడలేదు. చిన్న కుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో, నాయనా, బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేమన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు మానవులు. ఒక చీమ చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది. ఒక చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో అది, ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకెళ్తాను అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే తలుస్తారు. బ్రహ్మం అవ్యాజ గోచరమని ఎరగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? సుఖమహర్షి ప్రబుధులు గండు చీమల వంటివారు. 7, 8 లేక 10 కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించి వర్ణన ఎలాంటిదో తెలుసా? సముద్రాన్ని చూచి వచ్చిన ఒకణ్ణి సముద్రం ఎలా ఉందని మరొకడు అడిగాడు. వెంటనే వాడు ఆ అంటూ నోరు తెరిచి, ఆహా, ఏం చెప్పను, ఆ అలేమిటి, ఆ శబ్దమేమిటి అన్నాడు. శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించి వర్ణన కూడా అలాంటిదే. వేదాలు ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడని తెలిపి ఉన్నాయి. సుఖదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించినారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదని, ఇందులో దిగితే రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు. సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. ఇలాంటి స్థితిలో విచారణ పూర్తి ఆగిపోతుంది. మనిషి మూగవుతాడు,
బ్రహ్మం ఎలాంటిది పదార్థమో చెప్పటానికి శక్తి ఉండదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనడానికి బయలుదేరింది. అందరూ నవ్వారు. నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలపడానికి ఎవరు ఉన్నారు? ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. సమాధి స్థితి పొందిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడరా? రామకృష్ణులు: సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు. దర్శనం లభించనంత వరకే విచారణ. వెన్నను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది. నీరు ఎగిరి నెయ్యి తయారైతే చిటపట శబ్దం ఆగిపోతుంది. ఆ నెయ్యిలోనే పూరీ వేస్తే మళ్ళా చిటపట శబ్దం ఆరంభమవుతుంది. పూరీ కాలిన తరువాత ఇక శబ్దమే ఉండదు. అలాగే సమాధి స్థితిని పొందిన వ్యక్తి లోకోపదేశార్థం మళ్ళా కిందకి దిగి వచ్చి భగవంతుని గురించి సంభాషిస్తాడు. పువ్వు మీద వాలే వరకే తేనెటీగ ఝూమ్ ఝూమ్ అంటూ రొదపెడుతుంది. పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు. అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఇంకొక్కసారి ఝూంకారం చేస్తుంటుంది. బిందెను నీళ్లల్లో ముంచేటప్పుడు బుడబుడమని శబ్దం వస్తుంది. బిందె నీళ్లతో నిండాక ఆ శబ్దం రాదు. అందరూ నవ్వారు. ఆ బిందెలోని నీళ్లు మరో బిందెలో పోస్తే మళ్ళా శబ్దం వస్తుంది. ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది. విషయ తృష్ణ ఈశాన్మాత్రమైనా ఉంటే బ్రహ్మజ్ఞానం కలగదు. ఋషులు ఎంతగా శ్రమపడేవారు! వేకువనే నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు. పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనలో గడిపేవారు. రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కందమూలాలను ఆహారంగా ఆరగించేవారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాల వారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు. అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ ఆంతరంగిక చైతన్యంగా బోధనొందేవారు. కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు. దేహాభిమానం నశించదు. అలాంటి స్థితిలో సోహం అనటం మంచిది కాదు. అన్ని పనులు చేస్తూ నేనే బ్రహ్మం అనటం ఉచితం కాదు. విషయబుద్ధి త్యజించలేని వారికి నేను భగవద్భక్తుణ్ణి, దాసుణ్ణి అనే భావం నిలుపుకోవటం మంచిది. భక్తి మార్గం అనుసరించి కూడా భగవద్దర్శనం పొందవచ్చు. జ్ఞాని అయిన నాడు నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనే విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు. అప్పుడే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్క మెట్టును వదులుతూ మేడ మీదకి చేరుకోవటం లాంటిదే ఇది. కానీ విజ్ఞాని అయినవాడు అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువ దర్శించగలుగుతాడు. మెట్లు ఎలాగైతే ఇటుకలు, బంకమన్ను, సున్నంతో తయారైనాయో మేడ కూడా ఆ వస్తువులతోనే తయారైందని తెలుసుకుంటాడు. నేతి నేతి అనే బ్రహ్మజ్ఞానం ఆర్జించాక మళ్ళా ఆ బ్రహ్మమే ఈ జీవ జగత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. విజ్ఞాని అయినవాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ పరబ్రహ్మంగా కూడా దర్శిస్తాడు. జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళా దిగి రావలసే ఉంటుంది. సమాధి స్థితి కలిగి బ్రహ్మదర్శనం పొందిన వారు కూడా దిగివచ్చాక జగత్తు జీవులను భగవంతుడిగానే చూస్తారు. సారీగా మా పాదని నీలో ఎక్కువసేపు నిలబడలేరు. నేను అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తు, జీవులును. ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు. జ్ఞాన మార్గం, భక్తి మార్గం, భక్తి మార్గం ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే. జ్ఞానయోగం, భక్తి యోగం అన్నీ సత్యాలే. మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే. నేను అనే భావన ఉన్నంత వరకు భక్తి మార్గమే సులభం. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతంలాగా నిశ్చలంగా, నిష్క్రియంగా గాంచుతాడు. ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్వరజస్తమో గుణాల ద్వారా ప్రభవించింది. కానీ ఆయన నిర్లిప్తుడు. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని భగవంతుడుగా దర్శిస్తాడు. ఎవరైతే గుణాతీతుడో ఆయన్నే
షడైశ్వర్య సంపన్నుడిగా భగవంతుడిగా చూస్తాడు. ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, వైరాగ్యం, భక్తి, జ్ఞానం అన్నీ ఆయన సంపదలే. ఇల్లు వాకిలి లేనివాణ్ణి ఎవరైనా జమీందారు అని అంటారా? అందరూ నవ్వారు. ఈశ్వరుడు షడైశ్వర్య పూర్ణుడు, లేకుంటే ఎవ్వరూ ఆయన మాట వినరు. అంతా ఫక్కున నవ్వారు. చూడండి, ఈ సృష్టి వైచరిత్యాన్ని. ఎన్ని వస్తువులున్నాయో! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నానా రకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళా వాటిలో మంచి చెడ్డ, చిన్న పెద్ద, అంతేకాక కొందరు అధిక శక్తిపరులు, కొందరు అల్పశక్తిపరులు. విద్యాసాగర్: భగవంతుడు కొందరికి అధిక శక్తి, కొందరికి అల్పశక్తి ప్రసాదించాడా? రామకృష్ణులు: విభురూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు. ఆ బ్రహ్మ పిపీలకం ఆయనే విరాజిల్లుతున్నాడు. కానీ శక్తి తారతమ్యం ఉంది. లేకపోతే ఒకడు 10 మందిని ఎలా పోరాటంలో ఓడిస్తాడు? ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చేస్తాడు. అలా కాకపోతే నిన్నెందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు? మీకేమైనా 2 కొమ్ములు మొలిచాయా? మీకు దయాగుణం ఉంది, మీకు విద్యాబుద్ధి ఉంది. అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఒప్పుకుంటారు కదా? విద్యాసాగర్ చిరునవ్వు నవ్వారు. కేవలం పాండిత్యంలో ఏదీ లేదోయ్. భగవంతుణ్ణి గురించి తెలుసుకునే ఆత్మసాక్షాత్కారాన్ని పొందే సాధనలు కనుగొనటానికే పుస్తక పఠనం. ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించారు. ప్రతి బుట్టలోనూ ఓం రామ అని రాసి ఉన్నది. ఇంకేమీ లేదు. గీత అర్థమేమిటి? 10 సార్లు గీత గీత అని పలికితే చివరికి త్యాగి త్యాగి అవుతుంది. గీత బోధ ఏమిటంటే, ఓ జీవుల్లారా, సమస్తాన్ని త్యజించి భగవంతుణ్ణి పొందటానికై ప్రయత్నించండి. సన్యాసి అయినా సంసారి అయినా మనస్సులో నుండి ఆసక్తులన్నింటినీ త్యజించాలి. శ్రీచైతన్యుడు తన దక్షిణ దేశ తీర్థాటనలో ఒకచోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు. దగ్గరలోనే మరొక వ్యక్తి కూర్చొని గీతను వింటూ విలపిస్తున్నాడు. అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు. శ్రీచైతన్యుడు గీతను ఆలకిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు ఇదంతా అర్థమవుతోందా అని అడిగాడు. అందుకు అతడు, స్వామి, ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అన్నాడు. అలా అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చైతన్యుడు అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా బదులించాడు, స్వామి, నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చొని మాట్లాడుకోవటం చూస్తున్నాను. ఇది చూసి ఏడుస్తున్నాను. విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు, నేను అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు. రావి చెట్టును ఈరోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక మెలకువ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్నెలాంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా అన్నాడు, రామచంద్ర, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను, నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. సేవ్య సేవక భావం మంచిది.
నేను అనే అహం బుద్ధి పోదు కాబట్టి వెధవను దాసుడననే నేనుగా ఉండనివ్వు. నేను, నాది ఈ రెండూ అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞానజనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ ఇల్లు, వాకిలి, భార్యాపుత్రులు, బంధువులు, స్నేహితులు ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుంచి కలకత్తా నగరానికి ఉద్యోగం చెయ్యటానికి వచ్చినట్లుగా ఏవో కొన్ని కర్మలు నిర్వర్తించటానికి ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలిన వారిని వెంట పెట్టుకొని ఇది మా తోట, ఇది మా పుష్కరిణి అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగివేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతనికి ఉండదు. ద్వారకాపలా వాడి చేత రహస్యంగా పంపిస్తాడు. కేవలం విచారం వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి మీ భావం ఏమిటి అని అడిగారు. విద్యాసాగర్ చిరునవ్వుతో ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. రామకృష్ణులు చిరునవ్వుతో పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవటం అసంభవం. ఇలా అంటూ రామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు. కేవలం పాండిత్యం భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. భక్తి విశ్వాసాలు కావాలి. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపం చేసినా మహాపాతకం చేసినా అతడికి ఎలాంటి భయమూ లేదు. శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు. విశ్వాసం, భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయన్ను ప్రేమ పారవస్యంతో పొందగలం. ఈ మాటలంటూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరం నిలువుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళరెప్పలు కిందకు వేలాడి ఉన్నవి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ శ్వాస నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికై కావాల్సింది భావప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మా అని పిలవాలి. ఇలా అంటూ మళ్ళీ పాటను పాడారు. రాంప్రసాద్ తన మనస్సును భగవత్తత్వానికి ఊహించమంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మా అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనస్సుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సుగుణుడు. ఆయనే బ్రహ్మం. ఆయనే శక్తి. నిష్క్రియావస్థలో బ్రహ్మమని చెబుతారు. సృష్టి, స్థితి, ప్రళయాల్లో ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు. బ్రహ్మం, శక్తి ఈ రెండూ భేదం లేనివి. అదెలా అంటే అగ్ని దాని దాహక శక్తి వంటిది. దాహక శక్తిని గురించి చెప్తే అగ్నిని గురించి చెప్పినట్లే. అలాగే అగ్నిని గురించి చెప్తే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండూ ఒకటే, వేరు కావు. బ్రహ్మమే అమ్మ అని సంబోధించబడుతుంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావం, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి. కావాల్సింది చిత్తం తద్గమవటమట, అంటే ఆయనలో లీనమవ్వటం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు.
అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలచటం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. విద్యాసాగర్తో మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితేనే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి ఎంతగానో అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తానే చూసుకుంటుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేట్టుగా అత్తగారు చూసుకుంటుంది. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనలతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుని పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను పొందగలవు. మానవుడు ఏనాటికి లోకహితం చెయ్యలేడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు. ఎవడు సూర్యచంద్రులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం నింపాడో, మహాత్ముల హృదయాల్లో దయ, సాధుభక్తుల హృదయ సీమల్లో భక్తిని ప్రసాదించాడో, ఆ భగవంతుడే లోకహితాన్ని ఒనగూర్చుతున్నాడు. కోరికలు లేని కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. మీ లోపల మేలిమి బంగారం ఉంది. మీకింకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒక్కసారైనా దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారం తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించరు. అందరూ నవ్వారు. నిష్కామకర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా ఆయన కృపతో ఆయన్ని పొందవచ్చు, భగవంతుణ్ణి దర్శించవచ్చు. అంతేకాదు, మీతో నేను మాట్లాడుతున్నట్లు భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అంతా స్తబ్దులైనారు. అక్కడున్న వారంతా స్తబ్దులై నిశ్చేష్టులై ఈ అమృత వాక్కులను వింటున్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చుని విద్యాసాగర్ని వంకగా గైకొని లోక కళ్యాణార్థం ఈ మాటలను పలుకుతోందా అన్నట్లుగా ఉంది. ఇలా సంభాషణ రాత్రి 9 గంటల దాకా సాగింది. ఇక శ్రీరామ్ మీతో మాట్లాడినవన్నీ నిజానికి చెప్పి ఉండకూడదు. అవి మీకు తెలిసిన విషయాలే కదా, కానీ అవన్నీ జ్ఞాపకంలో లేవు అంతే. వరుణుడి ఖజానాలో లెక్కలేనన్ని రత్నరాశులున్నాయి, కానీ అతడికి వాటికి ఎరుకలేదు. విద్యాసాగర్ నవ్వుతూ, మీరు ఎలా అంటే అలాగే. రామకృష్ణులు నవ్వుతూ, కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లల్లో పనివాళ్ల అందరి పేర్లు తెలియవు. అంతేకాదు, ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులున్నాయో కూడా తెలియదు. రామకృష్ణుల సంభాషణ అందరినీ ఆనందింపచేసింది. అంతా కాసేపు మౌనం వహించారు. రామకృష్ణులు విద్యాసాగర్తో నవ్వుతూ, ఒకసారి తోటను చూడటానికి రండి. నేనుంటున్నది రాస్మనీ తోటను గురించి. చాలా రమ్యమైన ప్రదేశం అన్నారు. విద్యాసాగర్, తప్పక వస్తాను. మీరింత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ వద్దకు రాకుండా ఉండగలనా? రామకృష్ణులు, నన్ను చూడటానికి రావటమా? అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. విద్యాసాగర్, ఎందుకండి అలా అంటున్నారు? రామకృష్ణులు నవ్వుతూ, మేమేదో పల్లెవాళ్ళ చిన్న తెప్పవాళ్ళం. అందరూ నవ్వారు. చిన్న కాలువలో పెద్ద కాలువల్లో పెద్ద నదుల్లో కూడా పోగలం. మీరు పెద్ద ఓడ, అందువల్ల మీరు ఈ చిన్న జలరాశిలో పోతే ఇసుకలో కూరుకుపోతారేమోనని భయం. విద్యాసాగర్ మందహాసం చేస్తూ మౌనం వహించారు. రామకృష్ణులు నవ్వుతూ, ఈ ఋతువులో ఓడ కూడా పోతే పోవచ్చును. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఇది వర్షాకాలం కదా. అందరూ నవ్వారు.
మా తనలో అవును, నూతనమైన ప్రేమ వర్షం. కొత్త ప్రేమలో మానవమానాలకు తావుండదు కదా. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి లేచి నిలబడ్డారు. విద్యాసాగర్, ఇంట్లోని వారు అంతా కలిసి శ్రీరామకృష్ణులను బండి వరకు సాగనంపటానికి లేచి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు అదే చోట నిలబడి మహామంత్రాన్ని జపిస్తూ భావపరవశులైనారు. అహేతుక కృపాసింధువులైన శ్రీరామకృష్ణులు తాము సెలవు తీసుకొనడానికి ముందు విద్యాసాగర్ ఆధ్యాత్మికోన్నతిని కోరుతూ జగన్మాతను ప్రార్థిస్తున్నారేమో. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చెయ్యి అందుకొని మెల్లమెల్లగా మెట్లు దిగసాగారు. విద్యాసాగర్ తన పరిజనంతో లాంతరు దీపం చూపిస్తూ ముందు నడుస్తున్నాడు. కృష్ణాష్టమి తిథి అయినందున చంద్రోదయం ఇంకా కాలేదు. ఆ చీకట్లో మినుకు మినుకు దీపపు వెలుగును అనుగమిస్తూ అంతా ఉద్యానవనాన్ని దాటి ముఖద్వారం వద్దకు వచ్చారు. ముఖద్వారం వద్దకు రాగానే అంతా అక్కడొక అద్భుత దృశ్యాన్ని చూశారు. వారి ముందు 36-37 ఏళ్ల వయస్కుడైన ఒక బెంగాలీ బాబు నిలబడి ఉన్నాడు. అతడికి గడ్డం ఉంది. సిక్కుల మాదిరి తలపాగా చుట్టుకొని ఉన్నాడు. రామకృష్ణులను చూడగానే ఆ వ్యక్తి సాష్టాంగ ప్రణామం చేసి నిలబడ్డాడు. ఎవరిది? బలరాం, నువ్వా? ఇంత పొద్దుపోయి వచ్చావా? ఆ వ్యక్తిని చూస్తూ అడిగారు శ్రీరామకృష్ణులు. బలరాం నవ్వుతూ, నేనిక్కడ చాలాసేపటి నుండి వేచి ఉన్నాను. శ్రీరామకృష్ణులు, లోపలికి ఎందుకు రాలేదు? బలరాం, అంతా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. నేను లోపలికి వచ్చి అంతరాయం కలిగించదలుచుకోలేదు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు బండిలో ఎక్కారు. విద్యాసాగర్ మెల్లగా మాతో బండి బాడుగా ఇవ్వనా? మా వద్దండి, ఇచ్చేయటం అయింది. విద్యాసాగర్ ప్రబుధులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. బండి దక్షిణేశ్వర కాళికాలయం వైపుగా బయలుదేరింది. అక్కడ నిలబడ్డ వారంతా బండి కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడ్డారు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. స్వస్తి. అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.